గోవింద 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 గోవింద. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మం అనే మాట చాలా చాలా గంభీరమైనది. నిజానికి 84 లక్షల జీవరాశులలో ఈ ధర్మము అన్న మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్య ప్రాణికి. ఏ ఇతర ప్రాణికి కూడా ధర్మము అన్న మాట అన్వయం కాదు. మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఉన్న ధర్మం ఒక్కటే, పశుధర్మం అంటారు. దానికి ఆకలి వేస్తే నిండు గర్భిణి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని పట్టుకుని సంహరించి దానికి పుట్టినటువంటి ఇంకా కళ్ళు కూడా తెరవనటువంటి పిల్లని పెద్ద పులి చంపి తిన్నా పెద్ద పులికి పాపం వచ్చింది అనరు. ఆకలి వేస్తే కనపడిన ప్రాణిని తినడమే దాని ధర్మం. కానీ మనిషికి అట్లా కాదు. మనిషి నిరంతరం ధర్మాచరణం చేయాలి. అటువంటి ధర్మాచరణం కోసం ప్రమాణంగా వచ్చినదే వేదం. ఆ వేదము భగవంతుడు రెండు ఒక్కటి కాదు, ఒక్కటే. అవి రెండుగా కనపడుతున్నా నిజానికి వేదము భగవంతుడు అని రెండుగా చెప్పడానికి అవకాశం ఉండదు. నేను నా ఊపిరి ఎట్లా వేరుకామో నా ఊపిరే నేనైనట్లు భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. నేను మాట్లాడాలి అంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు ఆ ఊపిరిని వాక్కుగా మారుస్తాను. నా ఊపిరే నేను ఎంతసేపు ఊపిరి తీస్తున్నానో అంతసేపు నేనున్నాను అంటారు. అందుకే తన ఊపిరికి తనకి అభేదం, ఇద్దరూ ఒక్కటే. అయినప్పుడు భగవంతుని యొక్క ఊపిరే వేదమైంది. అటువంటి వేదమునకు భగవంతునికి ఏ విధమైన భేదం లేదు. వేదోఖిలో ధర్మమూలం. వేదములు దేని కొరకు అంటే మనుష్యులకు ధర్మాన్ని నేర్పడం కోసం, ధర్మం చెప్పడం కోసం వచ్చాయి. అసలు ధర్మం చెప్పడానికి లోకంలో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే వేదమే. వేదము తర్వాతి ప్రమాణము స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సంబంధమైన విషయములను ఋషులు క్రోడీకరిస్తారు. ఏ ఋషి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా ఆ స్మృతి గ్రంథం వస్తుంది. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అత్రి స్మృతి, ఇట్లా. అందుకే శృతిరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో అలా శృతి వెనక స్మృతి వెడుతుంది. ఒకవేళ నేను వేదం చదువుకోలేదు అన్న వాళ్ళకి స్మృతి గ్రంథం ప్రమాణం. నేను స్మృతి గ్రంథం కూడా చదువుకోలేదు అంటే పురాణం ప్రమాణం. అందుకని పౌరాణిక వాంగ్మయాన్ని ఇచ్చాడు వ్యాసుడు. పురాణము చరిత్ర కాదు, చరిత్ర వేరు, పురాణము వేరు. కాల్పనిక కథలు కావు, కల్పించి రచించినటువంటి కథలు పురాణములు కావు. ఎందుకనంటే కల్పించి రచించిన కథలో రచయిత వేరుగా ఉంటాడు, రచయిత చేత రచింపబడిన గ్రంథము వేరుగా ఉంటుంది. కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం, భారతంలో వ్యాసుడు అంతర్భాగం. అవి కల్పింపబడినవి కావు. అవి యథార్థముగా జరిగినటువంటి విషయములనే మన అభ్యున్నతి కొరకు ఋషులు మనకి అందించారు. కాబట్టి పురాణము ప్రమాణము. పురాణమునందు జీవుడు కేవలము శరీరము విడిచిపెట్టేసిన దగ్గర ఆగదు. ఆ శరీరము విడిచిపెట్టిన జీవుడు తర్వాత పునర్జన్మలు ఎన్ని పొందాడు, ఎట్లా భగవంతుణ్ణి చిట్ట చివరికి చేరగలిగాడు అన్నది భాగవతంలో భరతోపాఖ్యానం లాంటి వాటి ద్వారా వాసనలు ఎలా వెంట వస్తాయి, ఎట్లా పునర్జన్మ వస్తుంది, చేసిన పాపపుణ్యములు ఎలా అనుభవంలోకి వస్తాయి అన్న విషయం అవగతమయ్యేటట్టుగా పౌరాణిక వాంగ్మయం చెప్తుంది.
అందుకని మొదటిది శృతి, 2 స్మృతి, 3 పురాణము. నేను పురాణం కూడా చదువుకోలేదండి అన్న వాళ్ళ కోసమని భగవంతుడు ఎక్కడైతే శాస్త్రము తెలిసున్న వాళ్ళ నడవడి ఉంటుందో దాన్ని ప్రమాణంగా ఇచ్చాడు. అన్నీ తెలుసున్నవారు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో దాన్నే ఆధారంగా తీసుకుంటారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లాగే లోకమంతా కూడా ప్రవర్తిస్తుంది. అందుకని శిష్టాచార సంపన్నులు 4వ ప్రమాణం. ఈ 4 ప్రమాణములు కూడా నాకు అందుబాటులో లేవండి అన్న వాళ్ళ కోసం అంతరాత్మ ప్రబోధం. ఒక పని చేస్తున్నప్పుడు లోపల నుంచి అంతరాత్మ మాట్లాడుతుంటుంది, ఈ పని నువ్వు చెయ్యవద్దు, ఇది తప్పు, ఎందుకు చేస్తున్నావు అంటుంటుంది. అంతరాత్మ ప్రబోధం అధమ ప్రమాణం, చిట్ట చివరి ప్రమాణం. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ ధర్మము యథార్థమునకు సమస్త వాంగ్మయము యొక్క సారము. మీరు ఎన్ని కావ్యాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని శాస్త్రములు చదవండి, ఎన్ని చదివినా అన్నిటినీ పిండేస్తే వచ్చేటటువంటి 2 అక్షరాలే ధర్మము. ఈ ధర్మం అన్న 2 అక్షరాల్ని ప్రతిపాదించడం కోసమే ఇంత వాంగ్మయం వచ్చింది. ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే నిరంతరం మారిపోతుంది ధర్మం. ధర్మం ఎప్పుడు ఒక్కలా ఉండదు. ఎప్పుడూ మారినది ధర్మం, మారకుండా ఉండిపోయినది సత్యం. అందుకే సత్యము భగవంతుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు. ధర్మం అట్లా కాదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటటువంటి ధర్మం వేరు, మధ్యాహ్న కాలమునందు ధర్మం వేరు, సాయంకాలం ధర్మం వేరు, రాత్రి ధర్మం వేరు. నేను ఇక్కడ వేదిక మీద కూర్చునుంటే ఒక వక్తగా నా ధర్మం వేరు, అక్కడ కూర్చునుంటే శ్రోతగా మీ ధర్మం వేరు. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం, మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా గురువు గారి దగ్గర నిలబడితే శిష్యధర్మం, నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో తిరిగితే పౌరధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని ఎవరు శాస్త్ర ప్రమాణమునకు అనుగుణంగా పట్టుకుని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు మళ్ళీ కదలనటువంటి సత్యమునందు ప్రవేశిస్తాడు. అందుకే ధర్మాచరణమే నిజానికి మనిషి జీవితానికి అభ్యున్నతిని ఇవ్వగలిగినది. అటువంటి ధర్మాచరణం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథములు చదివినా అది ఆచరణకు సమానం కాదు. ఆచరించినదేదో అది మాత్రమే ధర్మము అని అనబడుతుంది. అందుకే మనకి ధ్రియతేవా జనైరితి ధర్మం అని పేరు. ఎవరు దానిని పట్టుకున్నారో, ఎవరు అనుష్ఠించారో దానిని మాత్రమే ధర్మము అని పిలుస్తారు. అనుష్ఠించనిది, పట్టుకోనిది, ఆచరించనిది తనకి తెలుసున్న ధర్మము కాదు. ఎవరు ఆచరించారో వారిని ధర్మం కాపాడుతుంది. అందుకే భీష్ముడు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము వస్తుంది. నాకు ధర్మము తెలుసండి, నేను అన్ని గ్రంథాలు చదివానండి, ఉపయోగం ఏమి ఉండదు. రావణాసురుడు కూడా అన్నీ చదివాడు, ఉపయోగం ఏముంది? సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసి ఉన్నదాన్ని నమ్మకంతో అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది సమస్య అని అడిగింది. అంటే తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకున్నది కేవలం తెలుసుకోవడానికి కాదు, తెలుసుకున్నది అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనుష్ఠించి ఆచారంలోకి తెచ్చుకున్నదేదో అది ధర్మము అని పిలువబడుతుంది. అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. నిజానికి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మం కోసమే ఆయన అనేక అవతారములు స్వీకరిస్తాడు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు.
నేను ఒక రూపమును పొందవలసిన అవసరం లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి. అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి ఒక రూపమును పొంది భూమి మీదకొస్తున్నాను అంటే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి, ధర్మమునకు ఎవరు విఘాతమును కల్పిస్తున్నారో వారిని సంహరించడానికి వస్తున్నాను అంటాడు. అంటే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ లోకంలో ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మమును పట్టుకుంటారో వారు చెడిపోతారన్న మాట అసలు అన్వయం కాదు. అది లోకంలో ఉండదు. ధర్మాచరణము చేసిన వారు నిరంతరము కాపాడబడుతూ ఉంటారు. ధర్మాచరణము చేసే వారి వెనక భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. భాగవతంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఎవరు ధర్మాచరణం చేస్తాడో అటువంటి వాణ్ణి భగవంతుడు రక్షించకపోతే అసలు భగవంతుని యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఆయన ఉన్నాడా అన్న అనుమానం మిగిలిన వారికి వస్తుంది. అందుకని నేను ధర్మాత్ముడిని రక్షిస్తున్నాను అంటే ధర్మాత్ముడి కోసం కాదు, నిజానికి నా కోసం. నేనున్నానని లోకానికి తెలియాలి అంటే ధర్మాచరణం ఒక్కటే, ధర్మాత్మలను రక్షించడం ఒక్కటే నాకు అత్యంత ప్రధాన ప్రయోజనకరమైనటువంటి విషయం అంటాడు. అందుకే లోకంలో ధర్మాచరణం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. ఆ ధర్మమునకు వ్యతిరేకంగా ఆశీర్వచనం కూడా చేయరు. విచిత్రమైన విషయం ఏమిటంటే మహాభారతంలో గాంధారి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు నమస్కారం చేసి, అమ్మా నేను కురుక్షేత్ర యుద్ధభూమికి వెడుతున్నాను, నాకు జయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. తల్లి సహజమైన ప్రేమతో గాంధారి విజయోస్తు అని ఆశీర్వదించాలి. కానీ ఆవిడ అట్లా అనలేదు. ఆవిడంది, కొడక ఎక్కడ ధర్మముండు జయము చేరునచ్చటికి ఏంది. ఓ పుత్రుడా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడికే జయం చేరుతుంది. ధర్మము లేని చోటికి జయం రాదు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడికి భగవంతుడు నిలబడి కాపాడుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంది? ధర్మరాజు గారి పక్షంలో ఉంది. అందుకే కృష్ణ భగవానుడు అక్కడున్నాడు. కృష్ణ భగవానుడు అక్కడుండగా, ధర్మం అక్కడుండగా నువ్వు గెలవాలన్న ఆశీర్వచనం నేను చెయ్యలేను, వెళ్ళు అంది. అంటే తల్లి అయి ఉండి కూడా ధర్మ వ్యతిరేకమైన ఆశీర్వచనం చేయడానికి కూడా గాంధారి ఇష్టపడలేదు. రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు అంటుంది. ఇది ఈ శ్లోకం రామాయణంలో పిల్లలకి ఇవ్వవలసిన చద్దెన్నపు మూట అని అభివర్ణించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ప్రతి తల్లి ఈ శ్లోకాన్ని బిడ్డలకి తప్పకుండా చెప్పాలి అని చెప్పారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. రాముడు నరుడిగా వచ్చాడు. కేవలము నరుడిగా వచ్చాడు కాబట్టే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సూచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో. 16 అణాల నరుడిగా ఆ కాల నియమం ప్రకారం తల్లి గర్భంలో 12 నెలలు నివాసం చేసి నరుడిగా వచ్చాడు. 16 గుణములు గురువుల యొక్క శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసి తన యొక్క ఆచరణ ద్వారా ప్రకటించాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతాడు నారదుడు. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందెవరున్నాడు అని అడిగినప్పుడు నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణమే తదనంతరము రామాయణ గ్రంథముగా విస్తరించింది 24,000 శ్లోకాలతో. 16 గుణములుగా మారాయి రాముని యందు. అంటే రాముడు ఎప్పుడు ధర్మమునకు పెద్దపీట వేస్తాడు. రాముడు అంటే ధర్మాన్ని తీసుకొచ్చి పోత పోసి ప్రాణప్రతిష్ఠ చేసి కరచరణాదులతో కదిలితే రాముడు.
రాముడు నిలువెత్తు ధర్మం అని చెప్పినవాడు లక్ష్మణుడు కాడు, హనుమ కాదు, సీతమ్మ కాదు, వశిష్ఠుడు కాడు, విశ్వామిత్రుడు కాడు, ఒక రాక్షసుడు చెప్పాడు, మారీచుడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము ఒక చోట మూర్తీభవిస్తే, ప్రాణప్రతిష్ఠ జరిగి కరచరణాదులతో కదిలితే అదే రామచంద్రమూర్తి. ధర్మం జోలికి వెడితే ఎట్లా పాడైపోతాడో, రాముడి జోలికి వెళ్ళి రాముడికి అపకారం చేసినవాడు కూడా అట్లాగే పాడైపోతాడని చెప్తాడు. అంటే ధర్మము జోలికి వెళ్ళడం అంత ప్రమాదకరం. ధర్మం జోలికి వెళ్ళిన వాణ్ణి భగవంతుడు ఉపేక్షించడు. ధర్మము అంత గొప్పది. అంత ధర్మం తెలిసినటువంటి రామచంద్రమూర్తి నిరంతరము ధర్మాచరణం చేశాడు. అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ. రామ, ఇంతకాలం నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు దశరథ మహారాజు గారి కొడుకువి, జనక మహారాజు గారికి అల్లుడివి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నగారివి. నీకు కాలం కలిసొచ్చింది. ఇంతకాలం నువ్వు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు, చేశావు. కానీ ఇప్పుడు కాలం వ్యతిరేకమైంది నీకు. నువ్వు అరణ్యవాసానికి వెడుతున్నావు. రాత్రి పడుకుంటే క్రూర మృగాల అరుపులు వినపడతాయి, రాక్షసుల భయంకర శబ్దాలు వినపడతాయి. తినడానికి కూడా వర్ష ఋతువులో నీకు ఆహారం లభించకపోవచ్చు. గారపిండి ముద్ద చేసుకొని దాచుకొని తినాలి, భూషయనం చేయవలసి వస్తుంది. అప్పుడు నీకు ఎందుకు ఈ ధర్మం పట్టుకున్నాను? ధర్మం వదిలిపెట్టి ఉంటే నేను అంతఃపురంలో అంత సుఖంగా ఉండేవాణ్ణి కదా అని అనిపిస్తుంది. కానీ రామ, ధర్మం వదలకు. ఇంతకాలం ధర్మాన్ని ఏ నమ్మకంతో పట్టుకున్నావో అదే నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ధృత్యాచ నియమే. నియమంగా ధర్మాన్ని పట్టుకో. నువ్వు పట్టుకున్న ధర్మం నిన్ను నిరంతరం కాపాడుతుందండి. కౌసల్య చెప్పినటువంటి ఈ శ్లోకం ఏదుందో దాన్ని రాముడు జీవితంలో విడిచిపెట్టలేదు. రాముడు నిజానికి ధర్మాన్ని విడిచిపెట్టి ఉంటే రామాయణంలో 2 కాండలు ఉండవు. సుందరకాండ, యుద్ధకాండ ఉండవు. కిష్కింధకాండలో సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి వాలితో రాముడు స్నేహం చేసి ఉంటే, సంధి చేసుకుంటే, వాలి చిటికేస్తే తీసుకొచ్చి ఆ రావణాసురుడు సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ రాముడికి కావలసినది సీతమ్మ కాదు, ధర్మం. ధర్మమునందున్న సుగ్రీవుడితో సంధి చేసుకున్నాడు తప్ప వాలితో సంధి చేసుకొని, ధర్మాన్ని విడిచిపెట్టేసిన వాలితో సంధి చేసుకుని తన భార్యని తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. దాని వలన సుందరకాండ వచ్చింది, తర్వాత యుద్ధకాండ వచ్చింది. అంతకాలం ఎదురు చూశాడు, అంత కష్టపడ్డాడు. కష్టపడి తన భార్యని తెచ్చుకున్న కారణం చేశ త్రేతాయుగం, ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా ప్రతి తల్లి గోరుముద్దలు తినిపించిన రోజుల నుంచి రామాయణం చెప్పి, ధర్మం గురించి చెప్పి, రాముడిలా బ్రతకరా అని చెప్తోంది. రామనామం అంత గొప్పదైంది, రామాయణ కావ్యం అంత గొప్పదైంది. ధర్మాచరణము ఎంత గొప్పదో నిరూపించడమే రామాయణం యొక్క ఉద్దేశ్యం. ధర్మాచరణం ఎంత గొప్పదో నిరూపించడమే మహాభారతం యొక్క ఉద్దేశ్యం. మనం కూడా నిత్య జీవితంలో ధర్మాచరణ మనకు చాలా పెద్ద పీట వేయాలి. పెద్ద పీట వేసేటప్పుడు ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒక అవతారంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఎక్కడా నేను భగవంతుణ్ణి కాబట్టి నేను ఏ ధర్మాచరణము చెయ్యవలసిన అవసరం లేదు, నేను అన్నిటికీ అతీతుణ్ణి, వస్తూనే నేను పద్మపీఠం మీద నిలబడి మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చిన వాడిని అని ప్రకటించినవాడు కాదు. ఆయన ధర్మాచరణ మనకు ఎంత పెద్ద పీట వేశాడో మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార చరిత్ర పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన అసలు ఒక అవతారంగా రావడానికి ప్రధాన కారణములలో ఒకటి, ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా పరిపూర్ణ అవతారంగా ఉన్నప్పుడు తల్లి యశోద ఆయనని అడిగింది, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. కృష్ణ, నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేశాను. దేవకీదేవి కంది, కానీ పెంచినది యశోద. ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేసిందో. ఆ భాగవతం వింటున్నటువంటి
పరీక్షిత్ అసలు ఆ యశోద పొందిన అదృష్టాన్ని విని తట్టుకోలేక మధ్యలో జోక్యం చేసుకుని శకుణ్ణి ప్రశ్నించాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచె ఆ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. లోకములనన్నింటినీ కాపాడేవాడు జగద్భర్త జగత్పోషకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నా బిడ్డ అని పాలిచ్చేటటువంటి అదృష్టాన్ని పొందడానికి ఆ యశోద ఏమి నోము నోచింది అని అడిగాడు. అంత అదృష్టాన్ని పొందినటువంటి యశోద అన్ని మాటలు చిన్ని కృష్ణుణ్ణి తాను రక్షించుకోవాలనుకుని రక్ష పెట్టుకున్నటువంటి యశోద ఆ పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేస్తున్నప్పుడు అమ్మ యందు ఏర్పడిన మమకారంతో విశ్వరూప సందర్శనమిచ్చి మళ్ళీ మాయ కప్పేసి అమ్మ ఎక్కడ నేను భగవంతుణ్ణని తెలుసుకుని నన్ను పిల్లవాడిగా చూడటం మానేస్తుందోనని అంత పరమాత్మ కూడా అమ్మ ప్రేమకి వశపడిపోయినవాడై అంత విశ్వరూప సందర్శనం చేసినటువంటి యశోదకి మళ్ళీ మాయ కప్పేస్తే ఏమీ తెలియని దానిలో అయిపోయి వీడు చిన్నపిల్లవాడు వీడికి ఏమీ తెలియదు అనుకుంది. ఆఖరికి చీకటి పడే వేళకి మాధవ కబళం తల్లి అని చెప్పి ఆ యాచకులు వస్తే వాళ్ళు ఎక్కడ తనని తీసుకెళ్ళి ఆ భిక్షాపాత్రలో వేసి కట్టి పట్టుకుపోతారో అని భయపడిపోయి చిన్ని కృష్ణుడు యశోద వెనక దాక్కుంటే అందులో మా చిన్నతనంలో సాయంకాలం వేళ దాటిపోయి చీకటి పడే వేళకి పిల్లలకు అన్నం పెడుతుంటే ఆ మాధవ కబళం తల్లి అంటూ యాచకులు వచ్చేవారు. పిల్లలు అన్నం తినకపోతే అదిగో వచ్చిన వాళ్ళ భిక్షాపాత్రలో వేసేస్తాను వాళ్ళు నిన్ను పట్టుకుపోతారంటుండేవారు తల్లులు. యశోద కూడా అలాగే అయింది. అంటే నిజంగా భయపడిపోయిన వాడిలా భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను వాళ్ళు మూట కట్టి పట్టుకుపోతారని చెప్తే భిక్షులకని తల్లికనియు భీతిల్లు నృపా, ఆ వచ్చినటువంటి ఆ భిక్షుకుల్ని తల్లిని చూసి భయపడిపోయి ఎక్కడిచ్చేస్తుందో అని అమ్మచాట్న దాక్కున్నట్టు నటించినటువంటి వాడు చిన్ని కృష్ణుడు. అన్ని లీలలు అనుభవించింది యశోద. కానీ కళ్యాణాలు జరిగే సమయానికి మాత్రం ఆయన దేవకీ వసుదేవుల దగ్గరికి వెళ్ళిపోయాడు, మధురా నగరానికి వెళ్ళిపోయాడు. అన్ని వివాహాలు కృష్ణ పరమాత్మకి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి. యశోదమ్మ వెళ్ళి ఒక ప్రశ్న వేసింది. లోకములనన్నింటినీ ఆనందింపచేస్తావు కదా, నేను నిన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను కదా, నాకు నువ్వంటే అంత ప్రేమ కదా, నువ్వు నా ఆధ్వర్యంలో ఒక వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు కాబట్టి నా కోసం ఓ కళ్యాణం చేసుకో, నేను ఆధ్వర్యం వహిస్తానంది. అమ్మా, ఇవి లౌకికంగా చేసుకునేవి కావు, ఇవన్నీ ఎప్పుడూ భక్తులకు ఇచ్చినటువంటి మాటలు. ఇప్పుడు ఈ యుగంలో ఇక నేను చేసుకోవలసిన కళ్యాణాలు పరిసమాప్తమైపోయాయి. కానీ నన్ను పెంచి పెద్ద చేశావు, నాకు పాలిచ్చి పోషించావు, నువ్వు నా తల్లివి. అమ్మా అని నిన్ను పిలిచాను, అమ్మా అని నిన్ను పిలిచినందుకు నీ పాలు తాగినందుకు నువ్వు అడిగిన మాట కాదనలేను. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతార స్వీకారం చేసినప్పుడు కన్నతల్లివి కాబట్టి నీకే పెద్దపీట వేస్తాను. అప్పుడు నువ్వు వకుళమాతగా వస్తావు. వచ్చినప్పుడు నా కళ్యాణానికి పద్మావతీ పరిణయానికి అంతటికీ కూడా ఆధ్వర్యం నువ్వే వహించి ఆకాశరాజుతో మాట్లాడడానికి కూడా నువ్వే పెడతావు అని తల్లికిచ్చిన మాట కోసమని మళ్ళీ వెంకటేశ్వర అవతారంగా వచ్చి ఆ యశోదమ్మ వకుళమాతగా వస్తే వకుళమాతనే ఆధ్వర్యంలో ఉంచి పద్మావతీ పరిణయం చేసుకున్నటువంటి వాడు వెంకటేశ్వరుడు.